బడ్జెట్ దెబ్బతో కుప్పకొలిన స్టాక్ మార్కెట్స్, అదేవిధంగా ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ వలన కోలుకున్న స్టాక్ మార్కెట్స్. సో బడ్జెట్ దెబ్బతో కుప్పకొలినటువంటి స్టాక్ మార్కెట్స్ మనం ఈ విధంగా డిస్కస్ చేసినట్టయితే, ఇంతవరకు ఇండియా ట్యాక్స్ టెర్రరిజం కంట్రీగా మనకు అభివర్ణిస్తున్నాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో 100 రూపాయలు సంపాదిస్తే 42 నుంచి 45 రూపాయల వరకు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, షార్ట్ టర్మ్ ట్యాక్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కావచ్చు, కార్పొరేషన్ ట్యాక్స్ రూపంలోనే కావచ్చు. సో ఇది మొత్తం కూడా 45% వరకు ట్యాక్స్నే మనం పే చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ నిన్న జరిగినటువంటి అంటే ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఎస్టీటీ స్టాక్ ట్రేడ్ ట్రాన్సాక్షన్ ఒకటి నూతనంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఎంతో స్టాక్ మార్కెట్కి ఊతం ఇస్తుంది అనుకున్నటువంటి మదుపరులు ఈ బడ్జెట్ ఈ అనౌన్స్మెంట్తోని మన మదుపరుల్లో ఒక నెగిటివ్ అనేటువంటి తలెత్తడం వల్ల విపరీతంగా సేల్స్ చేయడం జరిగింది. జోరుగా అమ్మకాలు చేయడం వల్ల మార్కెట్ కుప్పకూలడం జరిగింది. సో దాదాపు నిఫ్టీ 500 పాయింట్స్ పడిపోయింది. అదేవిధంగా సెన్సెక్స్ 1500 పాయింట్స్ పడిపోయింది. సో ఆల్మోస్ట్గా నిఫ్టీ సెన్సెక్స్ 2% డౌన్ఫాల్ కావడం జరిగింది. సో దీన్ని ఇమీడియట్గా నెక్స్ట్ ట్రంప్ మన యుఎస్ ట్రేడ్ డీల్ వలన ఈ యొక్క ఏదైతే మార్కెట్ ఫాల్ డౌన్ అయిపోయిందో అది పైకి తీసుకురావడం జరిగింది. సో మొన్నటి వరకు అయితే ఇండియన్ బడ్జెట్ వలన బేరిష్లో వెళ్ళిపోయినటువంటి మార్కెట్ యుఎస్ ట్రేడ్ డీల్ వలన ఇప్పుడు బుల్లిష్లోకి రావడం జరిగింది. సో ఈ యుఎస్ ట్రేడ్ డీల్ వలన ఆల్మోస్ట్ 50% ఉన్నటువంటి మన ఇంటర్నేషనల్ ట్యాక్స్ని కాస్త 18% తగ్గించడం జరిగింది. సో దీనివల్ల అనేక రంగాలైనటువంటి సెక్టార్స్కు ఊతం లభించడం జరిగింది. ఎగుమతుల్లో కావచ్చు, దిగుమతుల్లో కావచ్చు. సో ఈ విధంగా ఈరోజు బుల్లిష్ మార్కెట్ ట్రెండ్ మొదలవడం జరిగింది. అదేవిధంగా జోరుగా ఎఫ్ఐఎస్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ జోరున అమ్మకాలు కొనుగోలు చేపట్టడం వలన సో మార్కెట్ కూడా బుల్లిష్ ర్యాలీ కొనసాగడం జరిగింది. సో మరొక కారణం ఏంటంటే నిన్నటి వరకు మొన్నటి వరకు బలహీనపడుతున్నటువంటి రూపాయి విలువ అది ఈ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ వలన సో దీని వలన మనకి ఈ రోజు నుంచి ఇండియన్ స్టాక్ మార్కెట్లో బుల్లిష్ ర్యాలీ కంటిన్యూ అవుతుందని మనం ఊహించవచ్చు. సో అదేవిధంగా ఇది కొన్ని రోజుల వరకు ఇది ఇలాగే కొనసాగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈరోజు ట్రేడింగ్లో చూసినట్టయితే లుమాక్స్ టెక్స్ కంపెనీ మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. లుమాక్స్ టెక్స్ అనేది మారుతి సుజుకి తర్వాత బజాజ్ ఆటో కంపెనీ వాళ్ళకి స్పేర్ పార్ట్స్ని సప్లై చేయడం జరుగుతుంది. సో ఈరోజు స్టాక్ మార్కెట్లో మనము కొనుగోలు చేయదగినటువంటి స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లుమాక్స్ టెక్ అనేటువంటి కంపెనీ మారుతి సుజుకి తర్వాత బజాజ్ వాళ్ళకి స్పేర్ పార్ట్స్ను, చాసిస్ని, తర్వాత మిర్రర్స్ని, వైఫర్స్ని, సో వివిధ రకాలైనటువంటి విడిభాగాలని స్పేర్ పార్ట్స్ని సప్లై చేసేటువంటి ప్రధానమైన కంపెనీ. సో గత 4 నుంచి 5 సంవత్సరాలుగా దీని యొక్క రెవెన్యూ చూసినా, ప్రాఫిట్ చూసినా కూడా 25% ప్రాఫిట్లోకి రావడం జరిగింది. సో ఇదొక పాయింట్ అయితే. సో ఇక్కడ ఇంకా మనం తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఫాలో అవుతున్నటువంటి మార్కెట్ బలంగా పుంజుకోవడం జరిగింది మొన్నటి ట్రేడ్లో. సో అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. సో అది ఆల్మోస్ట్ 1690, 1650 వరకు వచ్చేటువంటి అవకాశం, ఇది ర్యాలీ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో ఈ యొక్క స్టాక్ను మీరు పిక్ చేసుకుంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఆల్మోస్ట్ 2 to 5% వరకు రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క 15 నుంచి 20 డేస్లో. అదేవిధంగా టెక్నికల్గా మనం అనాలిసిస్ చేసినట్టయితే బలమైనటువంటి బ్రేక్అవుట్ జరిగింది. అదేవిధంగా బలమైనటువంటి మనకి ఇక్కడ ఎక్కువ వాల్యూమ్తో కూడినటువంటి కొనుగోలు అనేది స్టార్ట్ కావడం జరిగింది. సో ఇది ఈ విధంగా చూసినట్టు అంటే టెక్నికల్గా చూసినాం, ఫండమెంటల్గా చూసినా, కరెంట్ ఇష్యూస్తో చూసినా కూడా అంటే కరెంట్ ఇష్యూస్ని మనం దీనికి అప్లై చేసినట్టయితే అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఆటో రంగానికి తర్వాత ఈ యొక్క స్పేర్ పార్ట్ రంగానికి కొంచెం ఊతం ఇచ్చినట్టుగానే ఉంది. కాబట్టి ఈ స్టాకు ఇంకొక 2 to 3% పెరగడానికి అవకాశం ఉంటుంది 15 నుంచి 20 డేస్లో. కాబట్టి ఈ స్టాక్ ఈ యొక్క టైంలో మనం కొనడం ఉత్తమం. దీని యొక్క ఎంట్రీ వచ్చేసి 1450లో మనం బై చేయొచ్చు. అదేవిధంగా 1450 నుంచి 1550 వరకు అది ర్యాలీ కొనసాగడం జరుగుతుంది. దట్ ఈస్ ద టార్గెట్. 1550 అనేది టార్గెట్, 1450 అనేది ఎంట్రీ పాయింట్, 1400 అనేది మనకి అది స్టాప్ లాస్గా మనం నిర్ణయించుకోవచ్చు. సో ఇది ఈరోజు మనం స్టాక్ తీసుకుంటే ఉత్తమంగా మనం చెప్పచ్చు. బడ్జెట్ దెబ్బతో కుప్పకూలినటువంటి ఇండియన్ స్టాక్ మార్కెట్ ఈ ఇండో యుఎస్ ట్రేడ్ డీల్ వలన
ఊపందుకుంది. అమ్మకాల్లో కొనుగోలులో జోరు ఊపందుకోవడం జరిగింది. ఈ యొక్క ట్రెండ్ ఈ విధంగా కంటిన్యూ కావడానికి అవకాశం ఉందంటగా మనము ఒక కన్క్లూజన్ రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ధైర్యంగా అంటే ఇక్కడ ఎఫ్ఐఎస్లో ధైర్యంగా వచ్చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రూపీ బలపడడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి ట్యాక్సెస్ కూడా అంటే ఎగుమతులు దిగుమతులపై సంబంధించిన ట్యాక్సెస్ కూడా 50% నుంచి 18%కి తగ్గడం జరిగింది. సో ఈ అంతర్జాతీయ పరిణామాలని మనం దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ఇక కొన్ని రోజుల వరకు స్టాక్ మార్కెట్ పాజిటివ్ దిశగా బుల్లిష్ ర్యాలీ ఉంటుందని మనం ఊహించవచ్చు.